అభివందనాలు, నమస్కారాలు. ఈరోజు ఎలక్ట్రానిక్ రంగంలో పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇచ్చేసినటువంటి పాత్రికేయులకి మరియు ఎలక్ట్రానిక్ రంగానికి మా హృదయపూర్వక నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను జంజిరాల రాజేష్, రైతు ఆత్మహత్యల నివారణ సంఘం అధ్యక్షుడిని, సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని, మాజీ ఏపీ ఎస్ఐడిసి డైరెక్టర్, మాజీ కార్పొరేటర్ నేను మాట్లాడుతున్నాను. నిన్న గౌరవనీయులైనటువంటి మాజీ సీఎం కేసీఆర్ గారు ఖమ్మం ఇచ్చేసి కాంగ్రెస్కి ఓట్లేస్తే గోదావరిలో ఓట్లు వేసినట్టే అని చెప్పేసి వ్యాఖ్యానించేసి ఇక్కడ అనిశ్చిత కొనసాగుతుంది రాష్ట్రంలో. సీఎం రేవంత్ రెడ్డి గారు త్వరలో బీజేపీకి పోతున్నారని చెప్పేసి అవాకులు మాట్లాడుతూ లేనిపోని మాట్లాడుతూ 110 రోజులైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూని 6 సూత్రాల పథకాలు 5 అమలుపరిచి ఒక సూత్రానికి నేను ఆగస్టు 15కు రైతులకు ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పినా కానీ ఆయన బీజేపీలో జాయిన్ అవుతున్నా అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు మాట్లాడటం మరి ఎండ వేడిమికి కేసీఆర్ గారికి మరి ఏం మతి భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని శ్రీ రాహుల్ గాంధీ గారిని ఇండియా కూటమి తరపు నుంచి ప్రధానమంత్రి చేయాలనే లక్ష్యంతో 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందనేటువంటి దుగ్ధతోటి ఎండ వేడిమి భరించలేక చేసినటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవాలని కేసీఆర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గోదావరి నీళ్ళు అంటున్నారు. గోదావరి నీళ్ళు, కృష్ణానది నీళ్ళన్నిటి కూడా దివంగత రాజశేఖర రెడ్డి గారు నదుల అనుసంధానంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినటువంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని, ఇవాళ సీతారామ ప్రాజెక్టు పేరు మార్చినటువంటి మీరు ఒక పైసా నీరు ఇవ్వకుండా, పైసా డబ్బులు ఇవ్వకుండా నిధులు నియామకం నీళ్ళని చెప్పేసినటువంటి మీరు ఇవాళ సీతారామ సాగర్ ప్రాజెక్టు అంత క్రితం రాజీవ్ సాగర్ ప్రాజెక్టుగా ఉన్నటువంటి దాన్ని పేరు మార్చేసి ఇవాళ మా తుమ్మల నాగేశ్వరరావు గారు సీనియర్ మంత్రివర్యులు, 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో వారికి సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు పాలేరు వరకు, ఖమ్మం వరకు, కొత్తగూడెం, పాలవంచ ఇవన్నీ నీళ్లు పారించాలనే లక్ష్య సిద్ధంతో కార్యక్రమాలు నిధులు వెంచి చేస్తున్నారు. దానికి రేవంత్ రెడ్డి గారు సహకరిస్తున్నారు. మీరు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిధులు నియామకం అని చెప్పేసేసి 3 లక్షల ఉద్యోగాలు ఉన్నా కానీ పేపర్ లీకుల పేరుతోటి పిల్లల్ని, అమాయకుల్ని పెళ్లిళ్ళు కానియకుండా 40 సంవత్సరాలు చేసినటువంటి మీరు ఇవాళ 17 నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ ఇవాళ నామా నాగేశ్వరరావు గారు మంత్రి అవుతారు, కేంద్ర మంత్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని చెప్పి నామా నాగేశ్వరరావు తరఫున మీరు చెప్తా ఉన్నారు. ఇదే నామా గారికి గడిచిన ఎలక్షన్స్ లోపల నామాకు ఓట్లేస్తే నామాలు పెట్టేస్తారని చెప్పినటువంటి మీరు ఇవాళ నామాకు మీకు మంచి మిత్రుడైపోయి కాంగ్రెస్ని కళ్ళబొల్లి మాటలతో చెప్పి మా ముఖ్యమంత్రిని అంటే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకునేటువంటి పరిస్థితులు లేదు. మీ కాంగ్రెస్, జనసేన మీ ఈ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీగా మొన్న రిజల్ట్ ఇచ్చారు. అయినా కూడా మీరు తెలుసుకోకుండా మీరు మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా మాట్లాడవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనేటువంటి దాని మీద మేము చెప్తున్నాం. ఇంకొక విషయం ఏమిటంటే నడ్డా గారు భారతీయ రాష్ట్ర అధ్యక్షుడు నిన్న కొత్తగూడెం సభలో వచ్చేసేసి ఇది గిరిజనులకి భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని చెప్పేసి అంటున్నారు. గిరిజన జిల్లా అయినటువంటి ఖమ్మం, కొత్తగూడెం, భద్రాద్రి డిస్టిక్ లోపల గిరిజనులైనటువంటి ఉన్నటువంటి సౌత్ ఇండియా కులదైవమైనటువంటి శ్రీ భద్రాచల సీతారామచంద్ర స్వామికి పాండురంగాపురం నుంచి 13 కిలోమీటర్ల రైల్వే లైను సారపాక వరకు వేయలేనటువంటి మీరు ఇవాళ గిరిజనుల గురించి మాట్లాడుతున్నారు. గిరిజనులకి, లంబాడలకి శ్రీమతి ఇందిరాగాంధీ గారు 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమంలో, అదేవిధంగా ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ జలగ వెంగళరావు గారు లంబాడీలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందుతుందని చెప్పేసి మీరు మర్చిపోవద్దు. అవినీతి పరులు అంటున్నారు. అవినీతి పరులు ఎవరున్నారు? అవినీతి పరుల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో మీ బీజేపీ వాళ్ళే అవినీతి పరులుగా ఉన్నారు. ఇవాళ వాళ్ళందరికీ కూడా మోడీ కర్ణాటకలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో టికెట్లు ఇచ్చినటువంటి అంతది మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా తీసుకున్న దాని ప్రకారం మేము చూపిస్తూ ఉన్నాం.
మేము అవినీతి పరులం. ఇవాళ మీరు చెప్తున్నారు 400 సీట్లు బీజేపీ అంటుందని చెప్పేసి, కానీ మీకు 180 సీట్లు కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ శ్రీ మోహన్ భగవత్ గారే పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా జరిగినటువంటి 2 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల లోపల కూడా కాంగ్రెస్ పార్టీ అప్రఖ్యాతంగా ఇండియా కూటమి గెలవబోతుందనేటువంటిది దుగ్ధతోటి మీరు కాంగ్రెస్ మీద ఆడిపోసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ. ఇవాళ 83% ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు మీరు ఏమి ఇచ్చారు? అవకాశం ఏమి ఇవ్వలేదే. మీరు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఇప్పటికి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది. 140 కోట్ల జనాభాలో ఉన్నటువంటి చదువుకున్న ఎంసీఏ, బీఏ, బీఈడి, ఎంటెక్ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో మీరుండి ఇలా ఉద్యోగాల మాట ఎత్తకుండా 17 ఏప్రిల్ లోపల మీరు విధించినటువంటి విజయ సంకల్ప యాత్ర లోపల నిరుద్యోగుల మాటే ఊసెత్తలేనటువంటి పరిస్థితి మీరు కల్పించారని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. బాండ్లు ఇన్వెస్టిగేషన్ల పేరు మీద అవినీతి గురించి చెప్పే మీరు ఇవాళ బాండ్ల గురించి ఇచ్చినటువంటి వాటిల్లో ఎవరున్నారు ఎక్కువగా? ఈ బాండ్లు వచ్చినటువంటి దాంట్లో మీకు తేట తెల్లమవుతుంది ఎవరికి ఏ పార్టీకి ఎంతకి ఇచ్చారనేటువంటిది ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అధికారం లేకపోయినా కానీ మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన పేద ప్రజలకు 50% రిజర్వేషన్ చొప్పున రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి ప్రధానమంత్రి కాగానే కులగణన ద్వారా ఓసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్స్ పెట్టించి అదేవిధంగా అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి వెనకబడినటువంటి ఆర్థికంగా దెబ్బతిన్న కుటుంబాలకు కూడా రిజర్వేషన్స్ కల్పించి తీరుతాము, కులగణన చేస్తామని చెప్పారు. ఇదే మోడీ గారు పరిపాలించారని చెప్తున్నారు. 10 సంవత్సరాల లోపల 2010లో ప్రతి 10 సంవత్సరాలకి ఇండియన్ స్టాటిస్టికల్ రిపోర్ట్ ప్రకారంగా కుల జనాభా ఎంత ఉన్నారనేటువంటి స్టాటిస్టికల్ చేయాలి. 2021లో మీరు స్టాటిస్టికల్ సర్వే చేపించలేదు. ఇవాళ మా ప్రభుత్వం ఇండియా కూటమి రాగానే రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు కులగణన చేపడతాం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలు అందరూ కూడా మేము రిజర్వేషన్స్ కల్పించేసి ఉన్నత వర్గాలకు కూడా రిజర్వేషన్ కల్పించి భారతదేశంలో అన్ని వర్గాలకు సమానత న్యాయం చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ మీద నిందారోపణలు మోస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందన్న దుగ్ధతోటి మీరు ఎక్కడా లేనటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇదే ఖమ్మం నియోజకవర్గం నుంచి 2019లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థికి 1.5% కూడా ఓటు బ్యాంక్ రాలేదు. ఇవాళ బీజేపీ గెలుస్తుందని చెప్పేసి మీ దక్షిణాది రాష్ట్రాల్లో తిరుగుతూ ఉన్నారు. అది అసంభవం. నార్త్ ఇండియాలో జరిగినటువంటి ఎన్నికల్లో 2 ఎన్నికల్లో కూడా రిజల్ట్ రాలేదు. 112 సీట్లలో 112 సీట్లు ఇండియా కూటమి అధికృతం ఉంది. బీజేపీ నామమాత్రంగా ఉంది. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా నామమాత్రంగా ఉన్నా కానీ మీరు అందిపుచ్చుకున్నటువంటి అవకాశాలన్నిటి కూడా ఈ రిజర్వేషన్ల పేరు మీద చెప్తున్నారు. మేము రిజర్వేషన్ తీయట్లేదని చెప్పేసి మీరు ఘంటాపదంగా మీరు చెప్పొచ్చు, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు చెప్పొచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పొచ్చు. కానీ అవి చెప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ కార్యకర్తల మీద, కాంగ్రెస్ శ్రేణుల మీద దాడులు చేపించేటువంటి కార్యక్రమం ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదని చెప్పేసి మేము తెలియపరుస్తూ, ప్రజాస్వామ్యంలో ఓటు అనేటువంటిది యువతి యువకులు, మహిళలు, కిసాను, రైతులు వీళ్ళందరూ కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి ఈసారి పట్టం కట్టాలని. మార్పు మొదలైంది. మార్పు ఎవరితో మొదలైంది? రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వారికి 4500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి న్యాయం కోసం పోరాడుతూ మేము ప్రాణాలు తర్పించినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేము అని చెప్పేసి చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారికి ఇండియా కూటమి తరఫున అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.